వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే ఇప్పుడు విజయమల్ గేట్ సెంటర్లో ఉన్నాం అన్నమాట. ప్రధానంగా ఇక్కడ ఏదైతే విజయమల్ గేట్ సెంటర్ ఉందో ఇక్కడ రాకపోకలు సాగించేందుకు అంటే తూర్పు పశ్చిమ భాగాల్ని కలుపుతూ ఉండేటువంటి ప్లేస్ అనమాట. అది ఈ రెండు భాగాల్ని కలుపుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసిన ఇక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినా కూడా అండర్ బ్రిడ్జ్లో నీళ్లు నిలబడితే గేట్లోంచి వెళ్తూ ఉంటాయి వెహికల్స్. అయితే గతంలోనే మనం ఒక వీడియో తీసాం. ఇక్కడ వెహికల్స్ ఏదైతే గేట్ల దగ్గర ఆపేస్తూ ఉన్నారో దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ని. సో అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇవాళ వచ్చిందనమాట. ఇక్కడ ఏదైతే పార్కింగ్ ప్లేసెస్ లాగా వాడుతూ ఉన్నారో దీనివల్ల మొత్తంగా వెహికల్స్ ఆగిపోవడం జరిగింది. సో గేట్ లోపల కూడా వెహికల్స్ ఆగిపోవడంతో గేట్ ఒకసారి తీస్తే మొత్తంగా వెహికల్స్ వెళ్ళి ఆగిపోవడంతో ఇటు నుంచి ఇటు తిరగలేని పరిస్థితి. దీంతో మనం చూడొచ్చు ట్రైన్ కూడా ఆపేసి ఉన్నారు. సో ట్రైన్ చాలా వరకు ఆగిపోయింది. ఒక సైడ్ మాత్రం క్లియర్ చేశారు, మరో సైడ్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. క్లియర్ చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి, ఎందుకంటే ఆ పక్క నుంచి వెహికల్స్ ఈ పక్క నుంచి వెహికల్స్ రావడంతో మొత్తంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. సో ఈ పరిస్థితి దాదాపు ఒక గంట వరకు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అండర్ బ్రిడ్జ్లో మనం లోపల నీళ్ళు ఆగిపోవడంతో అటు వాహనాలు వెళ్ళలేవు, ఎందుకంటే పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికైతే కొంత సమయం అయితే పడుతుంది. ఆ సమయం కంప్లీట్ అయ్యి మొత్తంగా ఓపెన్ అయ్యేటువంటి సమయానికి అదేవిధంగా రెయిన్ ఏదైతే ఉందో భారీగా వర్షం కూడా వస్తుంది. ఈ వర్షంలో తడుస్తూనే చాలామంది వాహనదారులు ఉన్నారు, కారులో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తంగా పరిస్థితి చూస్తే మాత్రం చాలా వరకు ఒక గంట పాటు ఇక్కడ ఇదే సిచ్యువేషన్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. దీంతో ట్రైన్ కూడా ఆపేశారు. ఏదైతే వెహికల్స్ ఆగాయో ఆ సమయంలో ఒకవేళ ట్రైన్ కానీ వచ్చుంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు గేట్లు వేయలేని పరిస్థితి, మరోవైపు గేట్లలో వాహనాలు తీసుకెళ్లి పెట్టేసిన పరిస్థితి. దీంతో చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే విజయమల్ గేట్ దగ్గర. అంతే ఇబ్బా మరి వరస్ సో మొత్తానికి మనం ఆ షార్ట్స్ రన్నింగ్ షార్ట్స్ అయితే చూడొచ్చు. ఏ విధంగా ఉందో మొత్తం కూడా చూడొచ్చు. అంటే ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అంటే రెండు వైపులా ప్రధాన కూడలు అనమాట. ఇక్కడ హాస్పిటల్స్ ఉంటాయి, ఇటు నుంచే విద్యా సంస్థలు ఉంటాయి. టోటల్గా నగరానికి సంబంధించి ట్రంక్ రోడ్కు విఆర్సీకు మొత్తం కూడా ఇటువైపు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా వివిధ పనుల మీద హాస్పిటల్స్కి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇదే మార్గం గుండా వస్తూ ఉంటారు. సో ఇవన్నీ కలిపి ఉండేటువంటి ప్రధాన రద్దీ కూడలు ఏదైతే ఉందో విఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు, అలాగే తూర్పు పశ్చిమ భాగాలటు పూలే బొమ్మ నుంచి గాంధీ బొమ్మ కలిపేటువంటి మార్గం అన్నమాట ఇది. సో ఈ మార్గం అనేది ఒకసారి బ్లాక్ అయితే ఏ విధంగా ఉంటుందో ఈరోజైతే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అత్యవసర సమయాల్లో పోయే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించవచ్చు. మెయిన్గా ఏంటంటే
గేట్లో వాహనాలు ఇరుక్కుపోవడం అనేది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఏదైనా ఎక్స్ప్రెస్ ట్రైన్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తే పరిస్థితి ఏంటి అనేది మనం ఇక్కడ ఊహకందింది. అంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఈరోజు నెల్లూరులో ఏర్పడిందని చెప్పచ్చు.